వెల్కమ్ టు క్వశ్చన్ నేను ఆశ. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు ఆయన. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఉద్విగ్న వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ముహూర్తం కూడా ఫిక్స్ అయిందనే ప్రచారం జరుగుతోంది. మరి ఎవరికి కొత్తగా మంత్రి పదవి రాబోతోంది, ఆల్రెడీ కేబినెట్ లో ఉన్న వాళ్ళలో ఎవరికి మంత్రి పదవి ఉష్కా కంటుందనేది ఇప్పుడైతే పెద్ద క్వశ్చన్ మార్క్ కింద ఉంది. పోర్టుపోలియాలు మారతాయా? మంత్రి పదవికి రేసులో ఎవరెవరున్నారు? హైకమాండ్ అనుగ్రహం ఎవరిపై ఉంది? సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి లక్కీ ఛాన్స్ ఇవ్వబోతున్నారు? ఏ జిల్లాలో సీన్ ఏ విధంగా ఉందనేది క్లియర్ కట్ గా ఈ రోజు మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడే కాదు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఒక అంశం తెర మీదకి వస్తోంది. తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరగబోతోంది, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది అనేది. ఆ తర్వాత మొన్న ఒకసారి ముగ్గురికి చోటు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారందరూ బహిరంగంగానే విమర్శలు చేశారు. మళ్ళీ అలకలుబోన్నటువంటి నాయకుల్ని వెళ్లి పరామర్శించి వారిని బొజ్జిగించే ప్రయత్నాలు కూడా చేశారు. నెక్స్ట్ టైం మంత్రివర్గ విస్తరణలో మీకు తప్పకుండా అవకాశం కల్పిస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు కొంతమంది నేతలకి. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే వచ్చారు, విమర్శలు చేశారు, మాకు హామీ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నల్గొండ నుంచి కొమిటెడ్ రాజగోపాల్ రెడ్డి మాకు పార్టీలోకి రావడానికి ఆహ్వానించినప్పుడు చెప్పారు మంత్రి పదవి ఇస్తానని చెప్పి, ఇప్పటికీ విధంగా చేశారని చెప్పారు. బహిరంగ సభలో మాట్లాడుతూ ఎమ్మెల్యే మంత్రి పదవి కాదు ఇవ్వకపోతే కనుక డైరెక్ట్ గా సీఎంఏ అవుదామని చెప్పారు ఆయన. సో ఏ స్థాయిలో అక్కడ పరిస్థితులు ఉన్నాయని మనం గమనిస్తున్నాం. మరొకటి ఏంటంటే, ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇటుపక్క కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, అటుపక్క మరి కొంతమంది విషయంలో కూడా ఇట్లా డబుల్ సీట్లు ఒకే కుటుంబానికి సంబంధించి ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించడం జరగకపోవచ్చు. ఉత్తమ్ సంబంధించి కూడా ఉత్తమ్ భారీ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ కూడా ఛాన్స్ ఎవరెవరికి ఉంటుంది, ఎవరెవరిని ఏమైనా పోర్ట్ఫోలియోస్ చేంజ్ చేసే అవకాశం కనిపిస్తుందా అనేది. కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తూ ఉంటాం, సాధారణంగా స్వేచ్ఛ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఏదైనా వారికి అన్యాయం జరిగిందని చెప్పి అనిపిస్తే బహిరంగంగానే వచ్చి విమర్శలు చేసేటువంటి ఆస్కారం మనం గతంలో కూడా చూసాం. మరి ఇప్పుడు ఒకవేళ ఈ నెలాఖరులోగా మంత్రివర్గ వ్యవస్థీకరణ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది. ఏదైతే మొన్నటిదాకా బెంగళూరు అంటే కర్ణాటక సంబంధించి రాజకీయాలు ఒక కొలిక్కి రావడానికి జరిగినటువంటి ప్రయత్నాలు చూసాం. అక్కడ సీఎంగా ఎవరు ఉండాలి, మళ్ళీ అక్కడ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఇవన్నీ కూడా మనం గమనించాం. ఇప్పుడు చూసుకుంటే కనుక ఫోకస్ తెలంగాణ మీద పెట్టినట్టు తెలుస్తోంది. ఇక్కడ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సంబంధించి ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు, ఏ ఏ జిల్లాల్లో ఎవరు కొత్తగా మంత్రి పదవులను స్వీకరించబోతున్నారు, ఏ ఏ పోర్ట్ఫోలియోస్ మారబోతున్నారని తెలుసుకుందాం. మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్. ఇప్పటికే చాలా సార్లు తెర మీదకి వచ్చింది, అంటే తెలంగాణలో మంత్రివర్గ వ్యవస్థీకరణ జరగబోతుంది, పునర్వ్యవస్థీకరణ, ఎవరెవరికి పోర్ట్ఫోలియోస్ మారబోతున్నాయి, కొంతమంది అసంతృప్తులకు అవకాశం కల్పిస్తారని చెప్పి గతంలో కూడా కొంతమందికి హామీ ఇచ్చారు, నెక్స్ట్ టైం మేము అవకాశం కల్పిస్తామని. ఈ నెలాఖరికల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలి, మంత్రివర్గ వ్యవస్థీకరణ కంప్లీట్ చేయాలని చెప్పి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఏ ఏ జిల్లాల్లో ఏ విధంగా ఉండబోతోంది? ఆశావాహులకు ఏమైనా ఈసారి ఛాన్స్ కల్పించే అవకాశం కనిపిస్తుందా? పోర్ట్ఫోలియోలు చేంజ్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఈ నెల తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరుగుతుందనేటువంటి ప్రచారం ఆ పార్టీ నేతల నుంచి వినబడుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇన్ అవర్ అవుట్ అవర్ అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. మరోవైపు కీలక మార్పులు కూడా చోటు చేసుకోనున్నట్టు కూడా కనిపిస్తా ఉంది. కీలక మంత్రులకు ఉద్వాసన తప్పదనేటువంటి సంకేతాలు కూడా కనబడతా ఉన్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మంత్రి పదవి ఉండేది ఎవరు, మంత్రి పదవి అంటే నూతనంగా వచ్చేది ఎవరు, ఎవరైతే కీలకంగా మంత్రులు ఉన్నారో వారు ఉద్వాసన తప్పదనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాస్తవం ఎంత అనేటువంటి చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. సహజంగా ఇప్పటికే చాలా మంది ఆశావాహులు, మొదటి నుంచి ఉన్నటువంటి ఆశావాహులంతా కూడా చివరి ఆశ అంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే దింపుడు గల్ల ఆశతో కూడా ఎదురు చూస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. కేబినెట్ విస్తరణ అనగానే ముందుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రధానంగా వినబడతా ఉంటుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లారు, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి క్రమంలో జాతీయ పెద్దలంతా కూడా తనకు మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేశారని కూడా అప్పట్లో చర్చ జరిగింది. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ సామాన్య కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఖాయమని మరోసారి చెప్పినట్టు కూడా చర్చ జరిగింది. ఆ నేపథ్యంలోనే చాలా సార్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధిష్టాన వైఖరిని తప్పుపట్టారు, సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆయన వైఖరిని తప్పట్టారు. సీనియర్ నేత ఉన్నటువంటి జానారెడ్డి కూడా జానారెడ్డితో పాటు చాలా మంది ఎవరైతే అడ్డుకుంటున్నారని ఆయన దృష్టికి వచ్చిందో అందరినీ కూడా కడిగి పారేశారు. ప్రస్తుతం అయితే ఆయన సైలెంట్ మూడ్ లో ఉన్నారు. అంటే మంత్రి పదవి ఖాయం అనేటువంటి ధీమాతో
ఆయన ఉన్నారు. మరోవైపు ఆయనకు ఫ్యామిలీ ఈక్వేషన్, అదేవిధంగా ఆ కొన్ని సామాజిక ఈక్వేషన్స్ కూడా అడ్డుగా వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వమని కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత పరంగా చాలా సార్లు చెప్పింది. అంటే కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతాలు తను పార్టీలోకి ఆహ్వానించే క్రమంలో తెలియదా అనేటువంటి ప్రశ్నలు కూడా రాజగోపాల్ రెడ్డి లేవనెత్తడం జరిగింది. ప్రస్తుతం అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి ఆ స్థానాన్ని రాజగోపాల్ రెడ్డి భర్తీ చేస్తారనేటువంటి ప్రచారం ఆ పార్టీలో జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచినటువంటి జిల్లా ఉమ్మడి జిల్లా. అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి 12 స్థానాలకు, ఉమ్మడి జిల్లా 12 స్థానాలకు 11 స్థానాల్లో ఘన విజయం సాధించింది. అంటే ఖమ్మం సంబంధించి 10 నియోజకవర్గాలు ఉంటే అక్కడ 9 స్థానాల్లోనే విజయం సాధించింది. కానీ అక్కడ 3 మంత్రి పదవులు ఇచ్చారు. కానీ ఇక్కడ 11 స్థానాలు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా చాలా కీలకమని చెప్పాలి. ఈ ఈక్వేషన్స్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంచినటువంటి పరిస్థితి. 11 స్థానాలు ఇచ్చినప్పుడు ఇక్కడ 3 మంత్రి పదవులు ఎందుకు ఇవ్వాలనేటువంటి అభిప్రాయాన్ని ఆశాభావాలు వ్యక్తం చేస్తా ఉన్న నేపథ్యంలో ఈసారి ఈ ఈక్వేషన్స్ పరిలోకి తీసుకుంటారా లేదా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే రాజగోపాల్ రెడ్డి చాలా బలమైన ధీమాతో ఉన్నారు. ఆయన అంచెలు కూడా మంత్రి పదవి ఖాయమైనటువంటి ధీమాతో ఉన్నారు. ఇక రంగారెడ్డి జిల్లాకు చూసినట్లయితే అక్కడ మల్లిరెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారు ఇటీవలే రాహుల్ గాంధీని కలిసి కూడా వారికి సంబంధించిన ఈక్వేషన్స్ ఏమున్నాయో ఆ ఈక్వేషన్స్ కూడా చెప్పుకున్నట్టు కూడా మనకు సమాచారం అంటా ఉంది. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్ పేరు కూడా బలంగా వినబడతా ఉంది. ఇటు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన బాలనాయక్ పేరును కూడా ప్రతిపాదనలో పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇక కొంతమంది శాఖలకు సంబంధించినటువంటి మార్పు కూడా తప్పదనేటువంటి సంకేతాలు కూడా కనబడతా ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు సంబంధించిన శాఖను మార్చుతున్నట్టు కూడా ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఇక ముఖ్యమంత్రి దగ్గర కీలక శాఖలు ఉన్నాయి. విద్యాశాఖ, మున్సిపల్, అదేవిధంగా హోంశాఖ లాంటి ఈ శాఖలు కూడా కొత్తగా ఎవరైతే మంత్రివర్గంలో తీసుకుంటారో ఆ శాఖలకు వారికి కట్టబెడతారనేటువంటి మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఇక కీలకమైనటువంటి విషయం ఏంటంటే కీలక మంత్రులుగా ఉన్నటువంటి ఇటు దామోదర రాజనరసింహ కావచ్చు, ఇటు మల్లు భట్టి విక్రమార్క కావచ్చు, ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఈ ముగ్గురు మంత్రులు పదవులు పోతాయి అనేటువంటి ప్రచారం అయితే జరుగుతా ఉంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అయితే పక్కన పెడితే భట్టి విక్రమార్క ఆయన ముఖ్యమంత్రి రేసులో వచ్చిన వారిలో ఆయన ప్రధానంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చి కూడా ఆయనని బుజ్జగించడం జరిగింది. కానీ ఈ పరిస్థితుల్లో ఆయన పదవి బూస్ట్ అవుతుందా అనేటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది. ఆయనకు అసెంబ్లీ స్పీకర్ పదవి ఇస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతా ఉంది. ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డికి తన తమ్ముడికి త్యాగం చేసేటువంటి క్రమంలో ఇటు ఏఐసిసి స్థాయిలో పార్టీలో కీలక పదవి ఇస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇంకా దామోదర రాజనరసింహకు ఎటువంటి పదవి ఇస్తారనేటువంటి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి మార్పు కూడా ఉంటుంది అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు గడ్డం ప్రసాద్, అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కూడా తనకు మంత్రి పదవి కావాలనేటువంటి ప్రతిపాదన కూడా పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే చాలా రోజుల క్రితం కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. ఎందుకంటే గడ్డం ప్రసాద్ అనేటువంటి నాయకుడు చాలా ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తనను బలిపశువు చేశారనేటువంటి ఆవేదనను ఆయన అధిష్టానం ముందు కూడా వెళ్ళబుచ్చుకోవడం జరిగింది. తనకు ముళ్ళ కిరీటం లాంటి ఈ పదవి రాకొద్దు, తనకు మంత్రి పదవి కావాలనేటువంటి ఒక ప్రతిపాదనను కూడా, ఆవేదనతో కూడినటువంటి ప్రతిపాదనను కూడా అధిష్టానం చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఏదైతే ఈ అంశం సంబంధించి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ప్రత్యర్థులు ఆయనపై వేసినటువంటి అబండాలు కావచ్చు, ఆయన బాధ్యుడిగా ఆయన మోసినటువంటి అభియోగాలు కావచ్చు, ఇవన్నీ సెంటిమెంట్స్ కూడా అధిష్టానం వద్ద ఈక్వేషన్స్ కూడా చూపించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వారి అంశాలు కూడా తనకు ఏదైతే గడ్డ ప్రసాద్ మంత్రి పదవి ఖాయం అనేటువంటి ఒక ధీమాతో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ విధంగా కొంతమంది సీనియర్లకు ఉద్వాసన తప్పదనేటువంటి సంకేతాలు కనబడతా ఉన్నాయి. కొంతమంది అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్యోగించే క్రమంలో వారికి మంత్రి పదవి ఖాయమైనటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తానికి అయితే ఇంకా రెండున్నర ఏళ్ల పాలన మాత్రమే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2.5 ఏళ్ల పాలన ముగిసింది కాబట్టి
6 నెలలు, మొదటి 6 నెలలు పక్కన పెడితే ఇంకా రెండేళ్ల పాలన మాత్రమే ఉంది. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం, అదేవిధంగా అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించడం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పెద్ద సవాల్గా మారేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది అతి పెద్ద సవాల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చివరి కేబినెట్ విస్తరణ అంటే 2 మంత్రి పదవులకు సంబంధించి భర్తీ చేసేటువంటి క్రమంలో కొత్త శాఖలను కొంతమందికి కట్టబెట్టాలి, కొంతమంది శాఖలను లాక్కోవాలి. కానీ ఇది చాలా పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. మరి ఈ సవాళ్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా అధిగమిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఆశ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మీరు చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటే కనుక మిగిలిన వ్యక్తులందరినీ కూడా బుజ్జగింపుల పర్వం కొనసాగేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంటుంది. గతంలో కూడా మన అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది అని చెప్పి అనుకుంటున్నారో ఇప్పుడు కూడా చాంతాడంత లిస్ట్ ఉంది. అక్కడ పదవులు ఉన్నాయి, మంత్రి పదవులు కొన్ని అయితే అక్కడ పోటీలో ఉన్నటువంటి పర్సన్స్ మాత్రం చాలా మంది ఉన్నారు. అటు సీనియర్ లీడర్స్ కావచ్చు, కొంతమంది హామీలు ఇచ్చి పార్టీలోకి తీసుకున్న వాళ్ళు కావచ్చు, పక్క పార్టీ నుంచి మన పార్టీలోకి అంటే తీసుకున్న వారు కావచ్చు, ఇట్లా ఆఫర్స్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పోర్ట్ఫోలియోస్ వద్దు, మాకు వేరే పోర్ట్ఫోలియోస్ కావాలని చెప్పి అడుగుతున్న వారు ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. మరి ఇంతమందిని బుజ్జగించే ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ చేస్తుంది కాంగ్రెస్ అనేది ఇప్పుడు ఒక ప్రశ్న కింద మారుతోంది. మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. రైట్ ఉదయ్ కిరణ్, ఇప్పుడు చేసేటువంటి మార్పులు కేవలం ఈ 2.5 years కాదు, వచ్చేటువంటి ఎలక్షన్స్ లో కూడా ప్రభావం పడే విధంగా మార్పులు చేయబోతోంది అని తెలుస్తోంది. కొంతమందికి ఏఐసీసీలో కూడా చోటు కల్పించబోతున్నారు. ఇక్కడి నుంచి ఏదైనా అసంతృప్తిగా ఉన్నటువంటి నేతల్ని, పెద్ద లీడర్స్ ని ఏఐసీసీలో కీలకంగా ఉన్నటువంటి పదవుల్లో కూర్చోబెట్టబోతున్నారు. లేదంటే కనుక మంత్రి పదవులు ఒకే కుటుంబానికి ఒకటే అన్న ఈక్వేషన్ తెర మీదకి వస్తే కనుక ఏ విధంగా ఉండబోతుంది, బుజ్జగింపుల పర్వం ఏ విధంగా ఉండబోతోంది, ఎట్లా చూడొచ్చు అంటారు? ఆశాప్రియ, 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కు తెలంగాణలో అధికారం వచ్చింది. ఈ తెలంగాణలో అధికారం వచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికే చాలా మంది సీనియర్లు కావచ్చు, అటు ఆశావాహులు కావచ్చు, మాకు మంత్రివర్గ స్థానంలో చోటు దక్కుతుందని చెప్పేసి కొంత ఆశ చేసినప్పటికీ అందులో కొంతమందికి మాత్రమే చోటు దక్కింది. కేవలం అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళకి హామీ ఇచ్చిన వాళ్ళతో పాటు ఇతర సీనియర్ నాయకులు కూడా కొంత ఆశ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేబినెట్ విస్తరణ జరగబోతుంది. ఈ కేబినెట్ విస్తరణలో కొంతమందికి ఎవరు ఇన్ను ఎవరు అవుట్ అనేది కూడా చర్చనీయాంశంగా మారబోతుంది. ముఖ్యంగా సచివాలయంలో వినిపిస్తున్న, సీఎంఓలో వినిపిస్తున్న ప్రధాన పేర్లు ఏంటంటే అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ, అటు R&B రోడ్స్ అండ్ బిల్డింగ్స్, దాంతో పాటు దేవాదాయ శాఖ, దాంతో పాటు ఫైనాన్స్ అండ్ శాఖలు కూడా మార్పులు జరుగుతాయని చెప్పేసి మనకు వినిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన రంగారెడ్డి జిల్లాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలనేది కూడా ఒకటి చర్చ కూడా నడుస్తుంది. నల్గొండ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కోమటిరెడ్డిని తొలగించే ప్రయత్నం కూడా జరుగుతుందని కూడా మనకు ఒక చర్చ అయితే నడుస్తుంది. వారికి తప్పించి ఇంకొకరికి స్థానం కల్పించాలని చెప్పేసి ప్రధానంగా మనకు ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ నడుస్తుంది. అటు సచివాలయంలో కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు, ఎవరిని అవుట్ చేస్తారు అనేది కూడా పూర్తి స్పష్టత అయితే రావాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్ కిరణ్. మొత్తంగా ఏదైనా గతంలో మనం చూసిన అనుభవాలున్నా ఇప్పుడు 2.5 years అయిపోయింది, ఇంకా 2.5 years మాత్రమే ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏదైతే ఇంకా కొన్ని శాఖలు అట్లాగే సీఎం దగ్గర ఉన్నాయి, మరికొన్ని శాఖల విషయంలో కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి వారి లిస్టు పెరిగిపోతుంది, అసంతృప్తుల లిస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఏ విధంగా తీసుకుంటారు? మరొకటి, ఒకే కుటుంబం నుంచి 2 మంత్రి పదవులు ఆశిస్తున్నారు కాబట్టి దాన్ని ఏ విధంగా చెక్ పెట్టే అవకాశం ఉంది? ఏఐసీసీలోకి ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే అటు కేంద్ర కాంగ్రెస్ లోకి తీసుకుని ఏదైనా జిల్లాల ఇన్ఛార్జ్ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా కానీ ఏదైనా మెయిన్ పదవులు అప్పగించే అవకాశం కూడా కనిపిస్తుంది అనేది. వరంగల్ విషయానికి వస్తే కనుక అక్కడ మంత్రులు ఉన్నారు, కాకపోతే అక్కడ కూడా మనకి చేంజెస్ కనిపించే అవకాశాలు ఉన్నాయి అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ క్లారిటీ రావాలంటే ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ చేపడతారు అనే ఒక చర్చ నడుస్తోంది. ఇటుపక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. నిన్న నీతి ఆయోగ్ మీటింగ్ లో కలిశారు, ఆ తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడారు. ఈ రోజు రాహుల్ గాంధీతో కూడా భేటీ అవుతున్నారు. కాబట్టి వీటి గురించి అంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా మాట్లాడబోతున్నారు, చర్చించబోతున్నారు, ఒక కొలికి రాబోతోంది అనేది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పదవులు అనౌన్స్ చేసే వరకు ఒక అభ్యంతరం,
కేవలం ఇది రాష్ట్రం వరకే ఉంటుందంటే కాదు. ఎవరు ఊహించినటువంటి పేర్లు తెర మీదకి వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. ఎమ్మెల్సీ విషయాల్లో చూస్తే కనుక అసలు అప్పటి వరకు తెర మీద లేనటువంటి విజయశాంతి పేరు కొత్తగా తెర మీద తీసుకొచ్చింది. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి లాబింగ్ జరిపినటువంటి సందర్భం మనం చూసాం. సో ఇక్కడ రాష్ట్రంలోనే కాదు, అంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలకు మాత్రమే నడుస్తుందంటే కాదు. చాలా మంది ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు, అక్కడి నుంచి లాబింగ్ చేసే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ఎవరిని ఇన్ చేస్తారు, ఎవరిని అవుట్ చేయబోతున్నారు, ఎవరి పోర్ట్ఫోలియోస్ మార్చబోతున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా మంత్రి పదవి కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆయనకి ఏమైనా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇంతకు ముందు మా ప్రతినిధి చెప్పినటువంటి అంశాలు చూసుకుంటే కనుక అటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారో, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ విషయానికి వస్తే కనుక ఆయన తప్పిస్తే కనుక ఆయన బ్రదర్ రెడీగా ఉన్నారు. ఇప్పటికే డైరెక్ట్ గా బాహాటంగానే బహిర్గతంగానే అనేక సార్లు విమర్శలు చేశారు. నాకు ఇచ్చినటువంటి హామీ ఏమైందని చెప్పి గతంలో మంత్రివర్గ విస్తరణ చేసి ముగ్గురికి అవకాశం కల్పించినప్పుడు అడ్లూరి లక్ష్మణ్కి వాళ్ళకి అప్పుడు కూడా ఆయన అసంతృప్తితో కొనసాగినట్టు సందర్భాలు మనకు కనిపించాయి. ఈసారి ఇవ్వకపోతే కనుక ఆయన ఏ విధంగా తిరుగుబాటు చేస్తారు, నాకున్నటువంటి క్యాడర్ తో నేను బయటకు వస్తాను, పార్టీకి నష్టం చేకూరుస్తా అని చెప్పి బహిరంగంగానే అనౌన్స్ చేసినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. మరి అధిష్టానం దాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటుందని ఒక పాయింట్. రైట్, వరంగల్ విషయానికి వద్దాం. వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్. వరంగల్ పాలిటిక్స్ ఎప్పుడు స్పెషల్ గానే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే కనుక వరంగల్లో కూడా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మార్పులు జరగబోతున్నాయని తెలుస్తోంది. ఎవరెవరు ఇన్ను అనుకోవచ్చు, ఎవరెవరు పోర్ట్ఫోలియోస్ మారబోతున్నాయి అనుకోవచ్చు, ఎవరెవరిని మంత్రివర్గం నుంచి తొలగించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. ప్రశాంత్, మొత్తంగా ఇది ఇంతకు ముందు మా బ్యూరో చీఫ్ కిరణ్ చెప్పిన విధంగా దింపుడు కల్లా ఆశంతోనే చాలా మంది ఉన్నారు. ఆశావాహులు లిస్ట్ అయితే చాలా ఉంది. దాని అధిష్టానం మళ్ళీ చెక్ చేసుకొని ఏ విధంగా ఉంది ఏంటి అనేది చెక్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కేవలం ఈ 2.5 years లెక్కల గురించి మాత్రమే కాదు, నెక్స్ట్ టైం తెలంగాణలో పాల్గొనడానికి బీజేపీ కూడా సిద్ధంగా ఉంది. బీజేపీకి టఫ్ ఫైట్ ఇచ్చి తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం కూడా ఈ మార్పులు చేర్పులు క్యాబినెట్స్ లో చోటు సంబంధించి పోర్ట్ఫోలియో సంబంధించి కూడా డిసైడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎస్ ప్రశాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా కొంతమంది మంత్రులు శాఖలు మారబోతున్నాయి, కొంతమంది మంత్రులు మంత్రివర్గంలో చోటు కోల్పోబోతున్నారని తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ప్రశాంత్, ఒక్కసారి మీ సిగ్నల్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మీ ఆడియో పూర్తిగా బ్రేక్ అవుతుంది. ప్లీజ్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆదిలాబాద్ విషయానికి వద్దాం. ఆదిలాబాద్ నుంచి డీటెయిల్స్ అందించడం మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్, ఏంటి ఆదిలాబాద్ ఈక్వేషన్స్ ఏ విధంగా చూడొచ్చు, ఎవరెవరికి చోటు దక్కే అవకాశం ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 2.5 ఏళ్ల అయిన నేపథ్యంలో ఇటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు విస్తరణ ఉంటుందంటూ కూడా కొద్ది రోజులనైతే టాక్ అయితే నడుస్తుంది. ఇప్పటికే ఇటు తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ దిశగా చర్యలు తీసుకున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి నిజామాబాద్ లో ఇప్పటి వరకు అయితే ఎవరికి కూడా మంత్రి పదవి ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ అయితే కార్మిక శాఖ మంత్రిగానైతే శాఖనైతే కేటాయించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొదటి నుంచి కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అయితే మంత్రి పదవిని అయితే ఆశించారు. దాదాపుగా ఇటు రేవంత్ కేబినెట్ లో మొదటి బెర్తులోనే ఆయనకు మంత్రి పదవి ఖాయమవుతుంది అనుకున్నప్పటికీ కూడా కొన్ని సమీకరణల నేపథ్యంలో ఇటు పిఎస్ఆర్ కి అయితే మంత్రి పదవి రాని పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఈసారి ఖచ్చితంగా విస్తరణ కనుక జరిగితే మాత్రం ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి కేటాయించాలంటూ కూడా ఆయన వర్గం నేతలు అయితే కోరుతూ ఉన్నారు. దాదాపుగా గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కూడా ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ ఇతర పార్టీలకు పోతే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా పెద్ద దిక్కుగా ఆయన ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడానికి కూడా మొదట నిర్వహించినటువంటి ఇంద్రవెల్లి సభ సక్సెస్ చేయడంతో పాటు కాంగ్రెస్ అధిష్టానం కొలువు తీరిన తర్వాత నిన్న మొన్నటి వరకు అస్మాబాద్ లో నిర్వహించినటువంటి
ఆ ప్రగతి ఇటు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభను కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడంలోనైతే పిఎస్ఆర్ పాత్రనైతే ఉంది. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆశించినప్పటికీ కూడా ఆయన్ని కాదని వివేకియడంతో అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఆయన వర్గం నేతలు అయితే గురుగా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి విస్తరణ ఉంటుందంటూ ఇటు ఊహాగానాలు తెరపైకి రావడం, ఖచ్చితంగా జూన్ 16 నుంచి 20 తారీఖు లోప విస్తరణ ఉంటుందంటూ వస్తున్నటువంటి లీకులతో అయితే ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తరణలో మాత్రం పిఎస్ఆర్ కు చోటు కల్పించాలంటూ కూడా ఆయన అయితే కోరుతూ ఉన్న పరిస్థితులు అయితే ఉండగా, మరోవైపు బెల్లంపల్లి సెగ్మెంట్ నుంచి కూడా ఇటు ఎమ్మెల్యే వినోద్ కూడా మంత్రి పదవిని అయితే ఆశిస్తా ఉన్నారు. గతంలో ఆయన మంత్రిగా చేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా పార్టీకి సీనియర్ గా ఉన్నారు. దీంతో పార్టీలు మారి వచ్చినప్పుడు కూడా గత తన నాన్నకాలం నుంచి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలంటూ వినోద్ కూడా ఆశిస్తున్న పరిస్థితులు అయితే ఉండగా, మరోవైపు ఖానాపూర్ సెగ్మెంట్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ కూడా గత కొద్ది రోజులుగానైతే మంత్రి పదవి కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఓవైపు వెడమ బొజ్జు పటేల్ అయితే సీఎం రేవంత్ రెడ్డి మనిషి అనే ఒక ముద్ర ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఇటు పదవి అయితే ఆశిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు రాజకీయ సమీకరణాలు కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పరంగా చూసుకుంటే మాత్రం మొదటి నుంచి కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నది పిఎస్ఆర్ కాబట్టి ఖచ్చితంగా ఈ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి చోటు కల్పించాలంటే కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు అయితే కోరుతున్నారు. మరోవైపు ఆయన కనుక మంత్రి పదవి రాకుండా ఒకవేళ ఆయన ఇతర పార్టీల వైపు కనుక మళ్ళీ మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ జీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా 10 సెగ్మెంట్లలో కూడా ఆయన హవానే కొనసాగుతుంది కాబట్టి అటువంటి సీనియర్ నేత కూడా మంత్రి పదవి కేటాయించాలంటూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే కోరుతా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 2 సార్ల విస్తరణలు కూడా ఆయనకైతే మొండి చేయితే చూపెట్టారు. మంత్రి పదవికి తుగంగా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు కూడా ఆయన ఇప్పటి వరకు అయితే ఆ శాఖనైతే చేపట్టిన పరిస్థితులు అయితే లేవు. ఖచ్చితంగా తనకి మంత్రి పదవి కావాలంటూ కూడా ఇటు మంత్రులు నిర్వహించినట్టు సభల్లో కూడా ఆయన అయితే అక్కసనైతే వెళ్ళబూసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తనకు మంత్రి పదవి తప్ప ఇంకా ఏ పదవి ఇచ్చినా కూడా తను చేపట్టే అవకాశాలు లేవంటూ కూడా ఆయన అయితే చెప్పారు. ఒకవేళ ఇటువంటి సీనియర్ నేతలు కనుక కోల్పోతే మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా మంచిర్యాల జిల్లాలో 3 సెగ్మెంట్లలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు కాబట్టి సీనియర్ నేతలు కూడా కాపాడుకోవాలంటే కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరి అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది, ఏ విధంగా ముందుకెళ్లబోతోంది, ఎవరిని మంత్రివర్గంలో చోటు కల్పించబోతోంది, ఎవరిని మంత్రివర్గం నుంచి తొలగించబోతోంది, పోర్ట్ఫోలియోస్ ఎవరికి మార్చబోతున్నారు, ఎవరిని ఐసీసీలోకి మెయిన్ పదవుల్లోకి ఏదైనా ఆహ్వానించే అవకాశం ఉందా, బుజ్జగింపుల పర్వంలో భాగంగా అనేది అయితే ఇంకా కన్ఫ్యూజన్ హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఎస్, వరంగల్ నుంచి మా ప్రశాంత్ మరొకసారి కాంటాక్ట్ అయ్యారు. ప్రశాంత్, ఎప్పుడు చూసినా మనకి వరంగల్ పాలిటిక్స్ అనేది ఎప్పుడు హాట్ టాపిక్ గానే మారుతుంటాయి. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే కనుక అక్కడ కూడా మార్పులు చేర్పులు జరగబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ప్రశాంత్ మ్యూట్ లో ఉంది, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. ప్రశాంత్, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ప్లీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇప్పటికే తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి అనేక సార్లు ఊహాగానాలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఇక్కడ వచ్చేటువంటి చర్చ ఏంటంటే మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అనేది అయితే చర్చ నడిచింది. అప్పుడు ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, నేను ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఇదే అంశం తెర మీదకి వస్తుంది, అది కాకపోయినా సరే మీరు అనుకుంటున్నారని. కానీ ఈసారి ఈ నెలాఖరు లోపు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సీఎం దగ్గర కూడా 3 కీలక శాఖలు ఉన్నాయి. మరి దీన్ని ఎవరికైనా కేటాయించబోతున్నారా? ఏ జిల్లాలు ఏ విధంగా మార్పులు చేయబోతున్నారు? ఈ 2.5 years పరిపాలన సంబంధించే కాకుండా వచ్చే ఎలక్షన్స్ లో 3 పార్టీలను ప్రధానంగా ఉన్నటువంటి 3 పార్టీలని ఏ విధంగా ఢీకొని ముందుకెళ్లాలనే ఈక్వేషన్స్ అన్ని కూడా చెక్ చేసుకుని ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నా. మీనాక్షి